హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంగా ఉండాలన్నది మా చిన్ని ప్రయత్నం. ఇక మేం చేసేటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఆరోగ్య బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేం చేసేటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక ఈ రోజుటి టాపిక్ వచ్చేసి ఐరన్ లోపం. ఈ ఐరన్ లోపం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని ఎలా అధిగమించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక ముందుగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న పనులకే ఎక్కువ అలసిపోతూ ఉంటారు. చికాకు, మనిషి బలహీనంగా బారటం, ఏకాగ్రత కుదరకపోవడం, నిద్రలో కాళ్ళు అదే పనిగా కదిలిస్తుండడం, దురదలు రావటం, అంతేకాదు మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉంటారు ఈ ఐరన్ లోపం వల్ల. అయితే ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. దానివల్ల హైపోథైరాయిడిజం అనే సమస్య తలెత్తవచ్చు. అంతేకాదు బరువు పెరుగుతుండడం, శరీరం చల్లగా అనిపించడం, జుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, నాలుక మంట పుట్టడం వంటివి ఈ ఐరన్ లోపం యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మీలో కూడా ఇలాంటి లోపాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఆరోగ్య బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి.